ఏ డెవలప్ చేసా చెప్పు? 4 సంవత్సరాలు డెవలప్ చేస్తున్నాడు. చదువుకున్న కుర్రోళ్ళకి ఒక జాబ్ వచ్చిందని చూపించు. చంద్రబాబు వస్తే హైదరాబాద్ డెవలప్ చేసిన మన వైజాగ్ డెవలప్ అయితే మన ఇక్కడి నుంచి అందరూ హైదరాబాద్ వెళ్ళరు కదా. రాజకీయ కక్ష సాధింపులు అయినా తప్ప ప్రజలకు చేసి అభివృద్ధి చేద్దామన్న ఆలోచన అయితే లేదండి. యాజ్ ఏ ఎడ్యుకేటర్ నేనైతే మళ్ళీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంపీగా పోటీ చేస్తే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని ఎంపీగా చూడాలనుకుంటారు. నాకు ₹1 అప్పు ఉండేది కాదు. నేనే ఎవరికైనా అప్పు ఇచ్చేదాన్ని. ఇప్పుడు 4 లక్షల రూపాయలు అప్పు కనబడుతుంది. ఏం బాగోలేదు, ప్రభుత్వం ఏం బాగోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటి నుంచి ఆడదానికి రక్షణ లేదు. ఒక భర్త కొట్టాడని స్టేషన్కి వెళ్ళినా రక్షణ లేదు. హాయ్, హలో, నమస్తే. నా పేరు గణేష్. మీరు చూస్తుంది ఇజం మీడియా. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లా తూర్పు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు 80,000 ఓట్ల పైచిలుకు సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఏ నాయకుడిని గెలిపించాలనుకుంటున్నారు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అనే విషయాన్ని వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మీ పేరేంటి? నా పేరు షకీలా. మీరు ఎక్కడ ఉంటున్నారు? ముస్లిమ్స్ ఇక్కడే టీఐసీ పాయింట్. ఓకే ఓకే. మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫే. ఓకే. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎటువంటి నాయకుని గెలిపిద్దాం అనుకుంటున్నాను? ఏమోనండి, నాకు అనిపిస్తుంది జగన్ సారే రావాలి మళ్ళీ. ఎందుకు జగన్మోహన్? అతని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అందరికీ ఏదో ఒక పెట్టారు కదండి. పాపం పేదోళ్ళు అందరూ లెగిసి ఎలాగో నడిచినట్టు ఉంది. ఇంటింటికి పాపం పొద్దుటే వాలంటీర్స్ వచ్చి ఇస్తున్నారు. ఏదేదో పథకాలు పెట్టారు. అవన్నీ పాపం అతనికి ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. మళ్ళీ అతని మీద ఏదో ఒకటి లేదు అని చెడుగా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. నా మట్టుకి నా మనసులో అనుకుంటాను, జగన్ సార్ ఫోటో చూస్తే ఇలా తీసి ముద్దు పెట్టుకుంటానండి. ఎందుకంటే పాప అతను చాలా మంచి మనిషి. అతను చెప్పింది చేసింది అంత కరెక్టే. కొంతమంది అతని మీద కిట్టలేని వాళ్ళు ఏదేదో అంటారు. మంచోరు కాదు, ఏదో తీసుకున్నారు, ఏదో చేశారు. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, తింటారు. కానీ అతను ప్రజలకి చాలా ఉపకారం చేశారు కదా. చేయలేదని కాదు, ఏమో నా మనస్తత్వంకి నాకు అలాగ అనిపించిందమ్మా. అతనే రావాలి మళ్ళీ. నాకు అమ్మా, మీ పేరు? గౌరీ. గౌరీయా? మీరు ఏం చేస్తుంటారు? ఇంట్లోనే హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తున్నాయి, అది చేరువులో ఉన్నాయి 4 రోజుల్లో. ఎటువంటి నాయకుడిని ఎన్నుకుందాం అనుకుంటున్నాను? అది చెప్పలేం కదా. అంటే మీరు పర్సనల్గా చెప్పలేం కదా, అది ఎలాగని చెప్పలేం కదా. ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మరి అదని చెప్పలేం. ఎమ్మెల్యే అంటే నలుగురికి ఒకలాగే వడ్డించలేము బాబు. ఇది చెప్పడం అంటే ఎలా చెప్పగలము? ఏ మాట అయినా మీరు ఏమంటే అనండి, మీరు ఏటాట అనండి. నేను తప్పన్నా నేరమన్నా కానీ ఒక తల్లికి 9 పుట్టినమ్మని ఏలే 4 ఒకలా లేవు. మనం ఎలాగని చెప్తాం, ఆ టైంకి ఎలా నచ్చితే అలాగ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇక బాగుందనే ఒకటే, బాగులేదంటే మీరు అప్పుడు, బాగుందంటే వాళ్ళు అప్పుడు. ఎందుకు అవన్నీ ప్రభుత్వం భగవంతుడు ఎలా చూస్తే అలాగే పొద్దుట తూరుతుంది, ఇటు కుంకుతుంది. 2 పక్కల సమానమే. మీరు ఏమనుకున్నా పర్వాలేదు. సార్, మీ పేరు? యుగేందర్. ఏం చేస్తుంటారు? నేను బీటెక్ అయ్యింది. ఏం జాబ్ లేక ఖాళీగా ఉండి బీటెక్ కంప్లీట్ అయ్యి 4 years అవుతుంది. జగన్ వచ్చినప్పుడు జాబులు చేస్తాం ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఒక పోస్టులు తీయలేదు. పోస్టులు తీస్తాం అంటున్నారు కానీ ఒక పోస్ట్ ఇప్పుడు వచ్చి తీయలేదు. ఒక రిలీజ్ కూడా చేయలేదు. గ్రూప్ వాలంటీర్లు తీశారు. వాలంటీర్ దేనికన్నా పనికొస్తాను చెప్పండి? ఇచ్చిన 5,000 కోసం నెలంతా డిగ్రీ చేత 5,000 ఇస్తున్నారు. ఏదో తీసిన పెద్ద పోస్టులు తీయచ్చు కదా. కానిస్టేబుల్ తీయలేదు, ఎయిర్ ఫోర్స్ జాబులు తీయలేదు, నేవీ పోస్ట్ జాబులు ఏం తీయలేదు. చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడ చేస్తారన్న అప్పుడు ప్రజెంట్ అంతా ఖాళీగా ఉన్న రోడ్ల మీద తిరుగుతాం తప్ప ఎవడు ఉపయోగపడలేదు ప్రజెంట్. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ సమీపంలో ఉన్నాయి, ఇంకా 1 monthలోనే. మీ ఓటు హక్కు ద్వారా ఎటువంటి నాయకుడిని ఎన్నుకుందాం అనుకుంటున్నాను? నేను అసలు చంద్రబాబు నాయుడు వేస్తున్నాను. చంద్రబాబు నాయుడే ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాలెడ్జ్ ఉన్న పర్సన్ అన్న. హైదరాబాద్ ఎలా డెవలప్ చేస్తాడు, ఇక్కడ కూడా డెవలప్ చేస్తాడు. సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్లు వస్తాయన్న. ఇక్కడ ఐటీ సబ్జెక్ట్ ఎక్కడ ఉందన్న చెప్పన్న?
ఐటీ సజ్జ లేదు. ఎక్కడుందన్న? ఏదో ఒక కంపెనీ ఉన్నాయి. ఏ డెవలప్ చేసా చెప్పండి? 4 సంవత్సరాలు డెవలప్ చేస్తున్నాడు. చదువుకున్న కుర్రోళ్ళకి ఒక జాబ్ వచ్చిందని చూపించు. చంద్రబాబు వస్తే హైదరాబాద్ డెవలప్ చేసిన మన వైజాగ్ డెవలప్ అయితే మన ఇక్కడ నుంచి అందరూ హైదరాబాద్ వెళ్ళరు కదా. మన తెలంగాణ ఏపీ డెవలప్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళందరూ తెలంగాణ కర్ణాటక వెళ్తుంటే ఏపీ ఎందుకన్నా వేస్ట్ కదా. ఇక్కడ వైజాగ్ రాజధానిగా కూడా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఏమీ ఉపయోగం లేదంటారా? ఉపయోగం ఏం లేదన్న, వేస్ట్. రాజధాని ప్రకటిస్తే ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ కొంచెం వేగంగా అవుతుంది. అంత సీన్ లేదన్న. జగన్ వస్తే ఏ డెవలప్ అవ్వదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, డెవలప్ అవ్వాలి. జనసేన టీడీపీ పొత్తు పెట్టుకొని వస్తున్నాయి కదా, ఈ కూటమి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఉంటుందన్న. పక్క నెక్స్ట్ 2024 టీడీపీ జనసేన వస్తుంది. ఇప్పుడు వైసీపీ 175కు 175 గెలుస్తాం అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు మీరు యాజ్ ఏ వాటర్? లేదన్న, 175 రాదన్న. టీడీపీ జనసేన కలిసిందంటే ఆటోమేటిక్ టీడీపీ వస్తుంది. సార్ మీ పేరు? నా పేరు దేవుడు బాబు అండి. మీరు ఏం చేస్తుంటారు? నేను ఎల్ఐసి ఏజెంట్. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎటువంటి నాయకుడిని ఎన్నుకుందాం అనుకుంటున్నారు? మాకు వెలగపూడి రామకృష్ణ బాబు అండి, ఇక్కడ తెలుగుదేశం. ఎందుకు వెలగపూడి రామకృష్ణ? ఆయన మంచి వర్కర్ అండి, బాగా పనిచేస్తాడు, పార్టీలకు అతీతంగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, 24 గంటలు అందుబాటులో ఉంటాడు ప్రజలకి. అందుకని తెలుగుదేశం ఇక్కడ కంపల్సరీ 100% గెలుస్తాడు. ఇప్పుడు 3 సార్లు గెలిచాడు, 4వ సారి కూడా మంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. అందులో డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు పథకాలు పెట్టి అంత మంచి పనులు పథకాలండి. ఎవరికంతా ఏం పథకాలు పెట్టాడండి? అప్పులు చేసి పథకాలు ఏముందో చెప్పండి. అన్ని అప్పులే తప్ప ఏమన్నా చెప్పండి. ఎవరికంతేనండి? ఎవరు మనశ్శాంతిగా ఉన్నారు చెప్పండి? ఏమీ లేదు. అది ఈరోజు అందరూ బాధపడుతున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఏది కొనుక్కొని తినే పరిస్థితి లేదు. కూలి పనులు లేవు. పేదోడు అన్నాడు బ్రతకడం కష్టం ఈ రోజుల్లోనే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే ఇంక రాష్ట్రం కూడా అదో పరిస్థితి అయిపోద్ది. అది నెక్స్ట్ టీడీపీ జనసేన పొత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఉంటుందండి. 100% జనసేన 2 అధికారంలోకి వస్తే బాగా మంచి పరిపాలన అవుద్ది. 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయింది, ఈసారి కూడా అంతకన్నా ఇంకా బాగా అవుద్దండి. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఓవరాల్ గవర్నమెంట్ రూలింగ్ ఏ విధంగా అనిపించింది 5 సంవత్సరాలు? ఏ లేదండి, అంత వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయండి. ఏది కూడా ప్రజలు కానీ ఒక డిపార్ట్మెంట్లు కానీ ఏది కూడా సరే లేదండి. అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయినాయి. రాజకీయ కక్ష సాధింపులు అయినా తప్ప ప్రజలకు చేసి అభివృద్ధి చేద్దామన్న ఆలోచన అయితే లేదండి. ఎప్పుడు కక్ష సాధింపుల మీదే జరిగింది. కానీ 4 సంవత్సరాలు 9 నెలలు 10 నెలలు ఏ రోజు కూడా కరెక్ట్గా లేదు. దానివల్ల ప్రజల్లో కూడా ఇసుకుపోతారు. బాగా వ్యతిరేకత అయితే 100% చాలా ఎక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డిని అయితే ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి అయితే లేదు. ఎంవివి సత్యనారాయణ వైజాగ్ ఎంపీని దించారు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్గా. ఆయన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది సార్? ఆయన ఇప్పటికి గెలిచి 4 సంవత్సరాలు 10 నెలలు అయింది. ఏ రోజు కూడా నియోజకవర్గంలో ఒక వార్డులో కానీ ఒక ఇంటికి కూడా తిరగలేదు సార్. ఈరోజు ఎమ్మెల్యేగా ప్రకటించిన తర్వాత తిరుగుతాడు కానీ ఏ రోజు కూడా ఆయన ప్రజల్లోకి తిరిగే మనిషే కాదండి. ఎప్పుడు ఆయన వ్యాపారాలు ఆయన బిజినెస్ తప్ప ఏ రోజు కూడా ఒక వార్డులో తిరిగి పలానా కార్యక్రమం పలానా రోడ్డు వేసాను పలానా శంకుస్థాపన చేసింది ఏదో లేదండి. ఈ రోజు ఏదో ఎమ్మెల్యే వెలగపూడి మీద వేశారు కనుక ఏదో డబ్బులు ఖర్చు పెట్టి నేను గెలుస్తాను అనుకుంటాను. ఆయన 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టినా గెలిచే పరిస్థితి అయితే లేదండి. అది మాత్రం వాస్తవం. ఏంటి మీ పేరు? నీరజ. మీ ఎక్కడ ఉంటారండి? ఆరిలోవ. మీరు ఏం చేస్తుంటారు? నేను ప్రజెంట్ ఏం చేయట్లేదు. హౌస్ వైఫ్. 2024 ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నాయి. మీ ఓటు హక్కు ద్వారా ఎటువంటి నాయకుడిని మీరు ఎన్నుకుందాం అనుకుంటున్నారు? ఎటువంటి నైపుణ్యం అంటే నాయకుడినా జగన్ గారిని ఎన్నుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఆయన చేసిన పనులన్నీ బాగున్నాయి కాబట్టి. ఏం చేశారు? ఆయన చాలా చేశారండి. అనేక రకాలైనటువంటి పేదవాళ్ళ కోసం చాలా పథకాలు పెట్టి నాకైతే ఒక ఇల్లు వచ్చింది, స్థలం వచ్చింది. మా పాప ఫీజు విషయంలో కూడా నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఇన్ని పొందుకున్నాను కాబట్టి నాకు ఆయన నాయకత్వం బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వచ్చాయి కదా, దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నాను? దాని ప్రభావమా? 2 పార్టీలు కలిసాయి కదా. అవునా, ప్రభావం కోసం అయితే ఏం చెప్పలేం కానీ టీడీపీలో అయితే మాకు ఇంత మేమేం పొందుకోలేదు, ఏమీ బాగున్నట్టు కనపడలేదు. ఈయన ప్రభుత్వం అయితే బాగుంది, బాగున్నాయి, హైలైట్. సార్ మీ పేరు? నా పేరు కుమార్ అండి. ఏం చేస్తుంటారు? నేను డిజైనర్. నెక్స్ట్ ఎలక్షన్స్ చేరువలో ఉన్నాయి. ఎటువంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్కి ఒక నాయకుడిగా మీరు ఎన్నుకోవాలనుకుంటున్నారు? ఎవరైనా సరే, నేననే కాదు, ప్రతి ఒక్కరూ ఏమైనా కోరుకుంటారంటే డెవలప్మెంట్ కావాలి. ఏదైనా సరే సొసైటీకి కానీ యువతకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఒక డెవలప్మెంట్ కనిపించాలి. ఎటువంటి డెవలప్మెంట్ అంటే వాళ్ళంతటా వాళ్ళు
సంపాదించుకొని బతకగలిగే అంత డెవలప్మెంట్ ఉంటే ఆ సొసైటీ బాగుంటుందని నా ఒపీనియన్. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది ఏ పార్టీ నుంచి? అంటే ఇక్కడ ప్రతిసారి టీడీపీ వస్తుంది. వెలగపూడి గారే ఎమ్మెల్యేగా నిల్చున్నారు. అంటే ఇంచుమించు 3-4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. మరి నెక్స్ట్ ఎలక్షన్లో మరి ఏ విధంగా ఉంటుంది ప్రజల యొక్క తీర్పుని బట్టి ఆధారపడి ఉంటుంది. అది మేము చెప్పలేం కదా. ప్రజలు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చూసి ఓటేస్తారు కాబట్టి దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. ఎలాగుంది ఆయన పరిపాలన పనితీరు కానీ ఎమ్మెల్యే వెలగపూడి? ఎమ్మెల్యే గారి పనితీరు అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కానప్పుడు ఆబ్వియస్లీ పవర్ వాళ్ళ చేతుల్లో ఉండదు కాబట్టి వెలగపూడి గారు ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఏం చేశారు చెందారు అంటే చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్ ఏపీలో ఎటువంటి నాయకత్వం ఒక సీఎంగా చూడాలనుకుంటున్నాను? సీఎంగా ఎవరిని చూడాలనేది కాదు, ఎవరు వచ్చినప్పటికీ సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండాలి. అవి పథకాలు కావచ్చు, లేకపోతే ఒక యువతగా ఆలోచించుకున్న నిరుద్యోగుల పరంగా చూసుకున్నా మనం ఏం కోరుకుంటాం, మంచి జాబ్స్ కావాలి. ఆంధ్రప్రదేశ్కి ఒక ఐటీ సెక్టర్స్ ఉండాలి. ఇక్కడ మనకి జనరల్గా ఎక్కువగా ఫోకస్ డెవలప్మెంట్, అది బిజినెస్ పీపుల్కి కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, వాళ్ళకి ఉపాధి కావాలి. ఆ ఉపాధి కల్పించే వాళ్ళు ఎవరైనా సరే మాకు ఓకే. నెక్స్ట్ ఇక్కడ వైజాగ్ నుంచి ఎంపీగా గతంలో జేడీ లక్ష్మీనారాయణ కావచ్చు, ఇప్పుడు కేఏ పాల్ కావచ్చు, బొత్స ఝాన్సీ గారు కావచ్చు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ ఎంపీగా చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఎంపీ స్థానాన్ని ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎటువంటి నాయకుడు ఒక పార్లమెంటేరియన్గా చూడాలనుకుంటున్నాను? యాజ్ ఏ ఎడ్యుకేటర్ నేనైతే మళ్ళీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంపీగా పోటీ చేస్తే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని ఎంపీగా చూడాలనుకుంటారు. కారణం ఏంటంటే ఆయన అసెంబ్లీలో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడగలిగి యువతకి ఇక్కడ ఏదైనా అవకాశాలు కల్పిస్తారు అనే ఒక ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే బాగుంటుందని. ఎంపీగా అయితే మీరు జేడీ లక్ష్మీనారాయణ గెలిపించాలనుకుంటున్నాను? యాక్చువల్గా అయితే నేనైతే ఆయన నిల్చుంటే ఆయన్నే గెలిపించాలని ఉంది. గతంలో ఆయన ఓటమి పాలు కూడా అయ్యారు, దీని మీద ఏమంటారు? అంటే ఓటమి అనేది గెలిపోవటంలో అనేవి ప్రజల యొక్క తీర్పుని బట్టి ఆధారపడి ఉంటాయి. వాస్తవంగా ఒక యువకుడిగా అయితే నేను ఏం ఆలోచిస్తానంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక ఐఏఎస్ లాంటి వ్యక్తి నిల్చునేటప్పుడు ఆయనకి సపోర్ట్గా నిలబడి ప్రజలు కూడా ఆయన మంచి చేస్తారని ఆలోచించి అటువంటి వ్యక్తులకి ఎంచుకుంటే బాగుంటుందని నా. బాబాయ్ మీ పేరు? చిన్న చిన్న. ఏం చేస్తుంటారు? ఇంకా వ్యాపారం, బిల్డింగ్స్ వ్యాపారం. నెక్స్ట్ ఎలక్షన్స్ ఆంధ్రాలో ఎటువంటి నాయకుడిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? కన్ఫర్మ్ అంటే టీడీపీ గేట్లే. ఎందుకు టీడీపీ? ఇప్పుడున్న రేట్లు బట్టి ఉంటుంది అది. ఇప్పుడు ఆ పరిపాలన అందరూ కూడా ఆయన ఇచ్చేయడం తప్ప విమర్శించడం తప్ప ఇంకేటి చేయట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు ఇచ్చాను నేనే ఇచ్చారు, అదే సుఖం లేదు. అవి అందిన వాళ్ళకి అందుతుంది తప్ప మనకేం అందట్లేదు. ఇది ఆడపిల్ల పథకం అన్నారు, అది కూడా పడట్లేదు. అమ్మఒడి 3 సంవత్సరాల నుంచి పడట్లేదు. తర్వాత కాలేజ్ ఫీజులు కూడా బాగా ఎక్కువైపోయాయి. నెక్స్ట్ ఇక్కడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే ఎవరు గెలిచే అవకాశం? ఇది ఇక్కడ ఏంటంటే వెలగంపూడి రామకృష్ణగా వస్తుంది, అక్కడే వస్తుంది. మొత్తం సర్కిల్ అంతా ఆయనదే, ఆయన వస్తుంది. అమ్మా మీ పేరు? నా పేరు సూర్యకాంత్. సూర్యకాంత్. ఏం చేస్తుంటారు? చిలక్కల వ్యాపారం. ఓకే ఓకే. మీది ఈ నియోజకవర్గమేనా? ఈ తూర్పు నియోజకవర్గమేనా? వైజాగే. వైజాగేనా? నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి నాయకుడిని మీరు ఎన్నుకుందాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకు పవన్ కళ్యాణ్? అదే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే ఎవరో ఒకరికి వెళ్ళాలి కదా, అందరూ ఒకేసారి ఇది అవ్వకూడదు, ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా. పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వాలి. అతను ప్రభుత్వం ఎలాగుంటుందో చూడాలి. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే అంటున్నారు, అది ఎలాగుంటబోతుంది? బాగుంటుంది అనుకుంటున్నాను. డబ్బు సంపాదించలేదు, నా కష్ట జీతంతో నేను బతుకుతున్నాను. నా తండ్రి కానిస్టేబుల్ అయినా నేను ఇదివరకు ఈ స్థాయికి వచ్చానంటే ప్రజల కోసం నేను చెయ్యాలని నిర్ణయించుకున్నాను చెప్తాను. పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడు అతను బాగలేడు అనుకో,
అతన్ని తీసేస్తారు. ఎవరికైనా ఒక అవకాశం ఇస్తామా ఇవ్వమా? అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తానంటే అతనికి ఒక అవకాశం ఇవ్వాలి. అత్తమానం చంద్రబాబు నాయుడు గెలిపించుతామా అని అన్నారా లేదా? ఇప్పుడు కూడా అలాగే పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. 1200 ఉండేది మూట, ఇప్పుడు 2800. 100 రూపాయల కవర్లు, 100 రూపాయల ఆటో ఛార్జీ, 100 రూపాయల ఖర్చు. ఈ కొన్నోళ్ళందరూ ఏమంటారు? ఏటమ్మా అడ్డంగా పడిచేసుకుంటున్నావు డబ్బులు, 50కి 3 డొక్కులు అంటాను, ఏంటి 5 డొక్కులు ఇవ్వా 6 డొక్కులు ఇవ్వా అంట. నేను 3000 రూపాయలు ఏంటి బస్తా కొనేసి 5 డబ్బాలు 6 డబ్బాలు ఎలాగ అమ్ముతాను? రేట్లు బాగా పెరిగిపోయి మరి ఏం చేయాలి పరిస్థితి? అవునా కదా? నేనైతే పవన్ కళ్యాణ్ రావాలని నిర్ణయించుకున్నాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా కలిపి అప్పుడు తగ్గిపోద్ది రేటు. నాకు 1 రూపాయి అప్పు ఉండేది కాదు, నేనే ఎవరికైనా అప్పు ఇచ్చేదాన్ని. ఇప్పుడు 4 లక్షల రూపాయలు అప్పు కనబడుతుంది. ఏం బాగోలేదు, ప్రభుత్వం ఏం బాగోలేదు. 3000 రూపాయలు బస్తా అంటే నేను ఏటమ్మి డబ్బులు చేస్తాను ఎండలో కూర్చొని. 1200, 3000. మరి రైతుకి రాబడి లేకే కదా రేటు పెంచాడు. అవునా కదా? అది అన్న మీ పేరు? ఈశ్వరరావు. మీరేం చేస్తుంటారు? ఇది అమ్ముతుంటాను పానీపూరి చాట్. నెక్స్ట్ ఆంధ్రాలోని ఎలక్షన్స్ ఇంకా 1 మంత్లోనే ఉన్నాయి. మీరు ఎటువంటి నాయకుడిని ఎన్నుకుందాం అనుకుంటున్నారు? ఎటువంటి అంటే ఇంకేడు చెప్తాం, ఇంకా అందరూ ఒకలాగా ఉన్నారు ఇప్పుడు. ఇంకేం చెప్తాను, ఎవరెక్కినా ఇదే పరిస్థితి, ఇంకా ఈ పరిస్థితులు ఏం మారవు, ఇంకా ఇదే. ఇంకేం చెప్తాను. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో నెక్స్ట్ ఎమ్మెల్యే అయ్యే ఛాన్సెస్ అనుకుంటున్నాను. ఖచ్చితానికంటే ఎలాగపోడే ఇంకా ఇక్కడ ఆడలేవాళ్ళు మాత్రం అతనే ఇంక వస్తూనే ఉన్నాం. నేను 15 నిమిషాలు బట్టి చూస్తున్నాను, అతనే వస్తున్నారు. ఇంకా నెక్స్ట్ 2024 ఎలక్షన్స్లో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఇంకా ఆయనే. ఎందుకు అన్నిసార్లు ఆయన అతనికి వచ్చేది ఆయన పరిపాలన ఎలా ఉంటుంది ఎమ్మెల్యేగా? ఏమో, నేనైతే ఎన్నిసార్లు వెళ్ళాను ఆధార్ కార్డుల కోసం కానీ దేనికోసం కానీ అతని దగ్గరికి వెళ్ళి కాగితాలు బాగా మర్యాద చేసుకుని టీ గట్టి తాగబెట్టేసి ఎన్నట్టు కానీ చేసేవాళ్ళు. అతను కాగితాలు కానీ వెంటనే ఇచ్చేసేవాళ్ళు మాకు. వెంటనే ఇచ్చి వెళ్ళి ఆధార్ కార్డు చేయించుకోండి అనుకొని చెప్పేవాళ్ళు మాకు. పనితీరు బాగుంది, పర్లేదు. నెక్స్ట్ ఆయన ఇక్కడ వైసీపీ నుండి ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఆయన మీద ఎలాగుంది ఇక్కడ? ఏమో, ఇప్పుడు ఎలక్షన్ బట్టి తెలిస్తే ఏటవుతుంది అనేది, ఎందుకంటే గట్టిగా ఉంది ఇప్పుడు. అది నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది సీఎం నెక్స్ట్ 2024 అంతా ఎవరు సీఎం అయితే ఎవరు చెప్తారు, ఎవరు నోట్ అంటే ఎవరు రాదు, ఎవరు చెప్పడానికి ఇప్పుడేం చెప్పలేదు. 2024కే చెప్తారు ఏదైనా సరే. ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు సీఎం అనేది ఇప్పుడు దాకా తెలియదు. ఎలక్షన్ అయిన దాకా అంటే మీకు ఓటు హక్కు ఉంది కదా, మీరు ఎటువంటి నాయకుడు మీకు ఒక సీఎం అవ్వాలని మీరు కోరుకున్నారు పర్సనల్గా? అది పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది, ఫలానా క్వాలిటీస్ ఉన్న వ్యక్తి సీఎం అయితే బాగుంటుంది అని చెప్పి. అదైతే చెప్పలేము ఇంకా అయిందాకా ఏమి, ఎందుకంటే ఇప్పుడు చెప్పినా సరే ఆ సడన్గా అది మారిపోవచ్చు. ప్రస్తుతం గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే కొంతమంది అంటున్నారు బాగానే ఉంది, కొంతమంది అంటున్నారు బాగాలేదు అంటారు అంతే. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డులు కానీ ఎటువంటి పనులు కానీ వెంటనే జరిగిపోతాయి, టక్ 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 జరిగిపోతున్నాయి జగన్ ఉండడం వల్ల. అదే చంద్రబాబు ఉన్నప్పుడు అయితే ఎన్నిసార్లు తిరిగినా ఇంకా తాగడం నీళ్ళు తాగి తిరగడం తప్పించి పని అయ్యేది కాదు. జగన్ ఈనాటి పనుల విషయంలో అయితే పర్లేదు, మళ్ళీ మిగతా విషయంలో అయితే కొద్దిగా అంతే. సార్ మీ పేరు? ఎర్రాజీరావు. ప్రస్తుతం ఎలక్షన్స్ 1 మంత్లో ఉన్నాయి. ఎటువంటి నాయకుని ఎన్నుకుందాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్? ఎటువంటిదంటే జనరల్గా జగన్ని ప్రిఫర్ చేస్తారండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఆయన చేసే పనులన్నింటిలోని మంచిది కనబడుతుంది. ఎవరు కనిపించాలి అంటే మంచి పనులు ఏమేమి? అప్పుడు 5 సంవత్సరాల్లోని ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటికి తీశారు. కొంతవరకు చాలా వరకు 50% చేశాడని చెప్తారు. అంటే
ఇప్పుడు నాలాటలో ఉన్నాం, మాకు ఆదాయం ఏమి తక్కువ ఉండదు. ఆయన 2250 రూపాయల నుంచి ఇవాళ 3000 రూపాయలు చేశాడు ఇలా లైస్తాడు. తెల్లారి లైస్తాడికి మొదటి రోజుల్లో కనీసం 1వ తారీఖు సాయంత్రానికి ఇచ్చేవారు. ఇవాళ కూడా 3000 రూపాయలు చొప్పున ప్రతి నెల 2వ తారీఖు కల్లా సాయంత్రం, సాధారణంగా అవ్వదు, సాయంత్రం 2వ తారీఖు కల్లా తెచ్చేవాడు. ఇక్కడ ఎమ్మెల్యేగా నెక్స్ట్ ఎవరు గెలిచే అవకాశం ఉంది మీ నియోజకవర్గంలో? ఇక్కడ ఎవరికి ఇక్కడ సీట్ ఇచ్చినా జగన్ గారికి గెలుస్తారనేది మా అంచనా. ఎవరు పోటీ చేసినా జగన్ జగన్ ప్రజాభిప్రాయం అనేది నా ఉద్దేశం అనుకున్నా, గెలుస్తారనేది ఎవరికి వేసినా బంపర్ మెజారిటీతో గెలిపిస్తారు. ఎవరికి ఆఖరికి మీకు ఇచ్చినా కూడా అంటే జనరల్గా మీకు ఇచ్చినా నాకు ఇచ్చినా ఎవరు కదా, ఎవరికి ఇచ్చినా వాళ్ళు గెలిపిస్తారు. ఆ గెలుపు కూడా చాలా ఎక్కువ శాతం మీద ఉంటుంది అనేది అనుకుంటున్నాను. సార్ మీ పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ. మీరు ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తున్నాను. టైలరింగ్. టైలరింగా? ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి? తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు వస్తున్నారో తెలియదు. ఎలగపూడి ఎంవివి సత్యనారాయణ. ఎలగపూడి ఎమ్మెల్యే, ఎంవివి ఎంపీ కదా, ఎంపీ వస్తారండి. ఎంపీ గారు వస్తారు. దేనికి ఆయన ఎందుకు వస్తారు? పనులే చేస్తున్నారు కదండి అతను. వచ్చిన దగ్గర నుంచి 2019 నుంచి 2024లో పనుల నుంచి అన్ని చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? నెక్స్ట్ సీఎం అంటే మరి జగన్ రావాలండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? జగన్ చేసేవన్నీ మంచి పనులు చేస్తున్నాడండి. పిల్లలకి అమ్మఒడి పథకం అన్నీ మొత్తం అన్నీ బాగానే చేస్తున్నారు. స్కూల్ పిల్లలకి అమ్మఒడి, ఈ సంవత్సరానికి ఒకసారి అదే అన్ని పనులు చేస్తున్నారు. రోడ్లు ఇంప్రూవ్ చేస్తున్నారు అన్నీ. అన్న మీ పేరు? రమణ. రమణ. ఏం చేస్తుంటారు? కళాసే. రిక్షా? మాకు మంచితనం చేసింది అయితే రామకృష్ణ బాబే. ఏ రామకృష్ణ బాబు? ఈ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా? తెలుగుదేశం. ఏం మంచి పని చేశారు మీరు? మాకు అన్ని మంచి పనులే చేస్తారు. దేనికైనా అవకాశం ఉంటే ఏదైనా అడిగినా చేసినా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం మాకు ఉంది. ఇంకొక ఎమ్మెల్యే కాడికి వెళ్తే అక్కడ సెక్యూరిటీని కలాలా ఇవి తీసుకోవాలా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడికైతే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు. అతని అవకాశం ఉంటే పలాంది అయిపోద్ది అంటే అక్కడికి వెళ్ళి అడుగుతాం, అవుతుంది అంతా, లేకపోతే లేదంతా. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? అది మనం చెప్పలేము. ఇక్కడ నుంచి చెప్పలేము, గ్యారంటీ లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. మీ ఓటు ద్వారా ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? ఎటువంటి నాయకుడు మీకు కావాలనుకుంటున్నారు? మాకు పనిచేసిన నాయకే కావాలా. ఓకే. ఇక్కడ ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అతని సంగతి మనకు తెలియదు. అతని సంగతి తెలియదు. అతనికి అనుభవం, అతను కలిసి మనకు అనుభవం తక్కువ కదా. అతను ఇప్పుడే నిలబడతాను. అతని గురించి మనం ఏడు చెప్పగలం, అంతకుముందు ఏడు చేసేవారు మనకు తెలియదు. ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు వైజాగ్, తెలీదా? వైజాగ్ ఎంపీ. మరి ఎంపీ అంటే ఎంపీతో మనకు పని ఉండదు కదా. ఎప్పుడు అసెంబ్లీలోనే ఉంటాడు. ఊరి మీద మీటింగ్లకు కానీ వాటికి కానీ రాడు కదా. ఎంపీ అయినా పూర్తిగా నాకు తెలీదు. తెలీదా? నెక్స్ట్ 2024లో ఓవరాల్గా ఏ పార్టీ అధికారం చేపడుతుంది మీరు అనుకుంటున్నారు? స్టేట్లో సీఎం అయ్యే అవకాశం దానికి చెప్పలేమండి. మొన్న తెలంగాణ వాడు వస్తాడు అనుకోలేదు కదా. అలాగే ఇప్పుడు ఇది అలాగే జరుగుతుంది. మరి ఇదైనా మారవచ్చు, లేకపోతే మారిపోవచ్చు. అంతే, దానికి గ్యారెంటీ మనం చెప్పలేము. జనాలు బట్టి ఉంటుంది అది. సార్ మీ పేరు చెప్పండి. నోకరాజు. ఇక్కడ మీరు ఏం చేస్తూ ఉంటారు? కొబ్బరికాయలు, అంటుబళ్ళు, ఫ్రూట్స్ అమ్ముతాం. నెక్స్ట్ 2024లో ఈ విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరిని ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు? ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది? టీడీపీ ఉంటే మంచిది సార్. టీడీపీ దేనికనేసండి? టీడీపీ వల్ల ఇవాళ మేము బతుకుతున్నాం. ఇవాళ రైతు బజార్ ఉందంటే టీడీపీ గవర్నమెంట్ రాబట్టి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొబ్బరికాయలు,
అంటుపళ్ళు అమ్ముకుంటే మరి 2,000 రెంట్ కట్టేవాళ్ళం. ఇవాళ ఫ్రూట్స్ పెడితే 3,600 రెంట్ పే చేస్తున్నాం అప్పుడు అదనంగా. ఈ గవర్నమెంట్ వచ్చాక అన్ని రైతులు అన్ని ఎక్స్ట్రాగా వేస్తున్నారు ఇక్కడ రైతు బజార్లో. రైతులు ప్రైవేట్లో ఎక్కడో షాప్ తీసుకుని పెట్టుకున్నట్టు ఉంది ఇక్కడ తప్పించి గవర్నమెంట్ పెట్టినట్టు ఏమీ లేదు. రోజుకి 400 రూపాయలు పడుతుంది. ప్రతి బుధవారం నెలకి 4 రోజులు సెలవు. 6,000 లెక్కేయండి ఎంత అవుతుందో. ఇక్కడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ వెలగపూడి రామకృష్ణ బాబు గారు వస్తారండి పక్కాగా. ఎందుకనేసి వెలగపూడి ఆయన అంతేనండి, ఆయన మహానుభావుడు. ఆయనకి ఎవరు సాటి రారు. ఎవరు చెప్పినా సరే పలుకుతారు, పిలుస్తారు, ఎక్కడున్నా సరే పలకరిస్తారు. ఆయన మంచి పనులు అన్ని పనులు చేస్తారు, మంచివారు ఆయన. నాకు తెలిసిన మట్టుకి 6 సంవత్సరాల పాటు నేను చూస్తున్నాను కాబట్టి ఆయన బాగుంటుంది. జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి కదా, ఈ పొత్తు ఏ విధంగా ఉండబోతుంది? టీడీపీ వస్తుంది సార్ కంపల్సరీగా. అమ్మ మీ పేరు? నా పేరు గుణ. ఇక్కడ 2024 ఎలక్షన్స్ ఇంకా 1 మంత్లో ఉన్నాయి, ఇంకా 4 రోజుల్లో. ఇక్కడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎవరిని ఓటేసి గెలిపించే అవకాశాలు ఉన్నాయి మీరు? చంద్రబాబు నాయుడు ఉంటప్పుడు 1 గంట రాత్రప్పుడు కూడా ఆడదై తిరగగలిగింది. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయినా సరే తిరగలేకపోతుంది. అప్పుడు మనకి ఎవరైతే ఎన్నుకగా బాగుంటారు? చంద్రబాబు నాయుడు గారే బాగుంటారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశాలు ఉంది తూర్పు నియోజకవర్గం? ఇక్కడ వెలగపూడి గారికి మేము వేస్తామండి. ఎందుకు వెలగపూడి గారికి వేస్తున్నాం? అతను మాకు తండ్రితో సమానం. దేనికైనా సరే మాకు ఇంట్లో మనిషి లెక్కే అతను. దేనికైనా మనిషి లెక్కే, ఇంట్లో ఉన్నట్టయినా. మేము ఇలా తలుపు తడితే వెంటనే అతను వస్తారు. ఇంకా ఎవరు రాలేదు. అది 2024లో ఎవరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు అయితే మంచిదనేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆడదానికి రక్షణ లేదు, ఎక్కడ ఆడదాని మాట ఏమీ నెగ్గట్లేదు. మెయిన్ ఆడదానికి రక్షణ ఉంటేనే ఏ ఓట్ల రక్షణకైనా మేము ముందుకు రాగలం. అంటే ఏ విధంగా రక్షణ లేకుండా ఉంది? ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, ఆ అబ్బాయి తీసుకెళ్ళి ఒక 4 అబ్బాయిలు కలిపి ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నారు. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ముందు చంద్రబాబు నాయుడు ఉంటప్పుడు ఏ విధంగా అయితే అడవిలో తీసుకెళ్ళి షూట్ చేశారో అదే విధంగా చేస్తేనే సమాజం బాగుంటుంది. అది ఈరోజు ఏంటంటే కట్టుకుని భార్య కూడా భర్తను నమ్మడం కష్టమవుతుంది, అలాగే కనుక్కుని బిడ్డను కూడా నమ్మడం కష్టమవుతుంది. అప్పుడు ఆడదానికి రక్షణ లేనప్పుడు ఎవరుంటే ఏముందండి? ఆడవాళ్ళకి రక్షణ లేదంటారు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో లేదండి. అది ఈ గవర్నమెంట్లోనే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటి నుంచి ఆడదానికి రక్షణ లేదు. ఒక భర్త కొట్టాడని స్టేషన్కి వెళ్ళినా రక్షణ లేదు, ఎక్కడా రక్షణ లేదు మాకు. అది ప్రస్తుతం గవర్నమెంట్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఓవరాల్గా? ఓవరాల్గా ఏమని అనిపిస్తుందంటే అండి, ఇప్పుడు మేము కాలాడితే కొండండి, కూలి పనికి వెళ్ళి పాసి పనికి వెళ్తే మేము బతకగలం. ఇప్పుడు అలా కూడా మేము బతకలేకపోతున్నాం, మా పిల్లలు మేము పెంచుకోలేకపోతున్నాం. అది అడుక్కుని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పథకాలు అన్నట్టు ఇస్తున్నారు కదా గవర్నమెంట్ నుండి, బాగానే ఉంది అంటున్నారు. అమ్మఒడి అనేసి అమ్మఒడిలోనే పిల్లలు ఉంచేశారు, కానీ అమ్మఒడికి దానికి డబ్బు అంతే ఇచ్చారు, కానీ దానికి సమాధానం మాకు దొరకలేదు. ఎందుకంటే పిల్లల చదువులు పాడైపోయాయి. అతను డబ్బులు ఇచ్చాడు 15,000, కానీ దానివల్ల మాకు ఉపయోగం ఏమీ లేదు. ఈ సంవత్సరం మొత్తం మీద అమ్మఒడి అనేసి అమ్మఒడిలోనే ఉండిపోయారు పిల్లలు. అది క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదంట. క్వాలిటీ లేదు, పిల్లలు చదువు కూడా లేదు, పిల్లలు పాడైపోయారు. అది పిల్లలు అయితే పాడైపోయారు. ఆ ప్రేమలు ఇవన్నీ అసలు స్కూల్లో కూడా క్రమశిక్షణ లేదు, ప్రైవేట్ని లేదు, గవర్నమెంట్లోని లేదు. పిల్లలకి అనేది ఆడపిల్లకి అనేది రక్షణ లేదండి. మెయిన్ ఇప్పుడు రేప్ చేసేయడము, 4-5 కుర్రోళ్ళు ట్రాప్ చేయడము, ఒక అబ్బాయి రేప్ చేశానని రూమ్కి తీసుకెళ్ళడం, ఇప్పుడు అబ్బాయి ఎక్కువైపోయి. మెయిన్ దాన్నే ఆపండి, ఇంక అంతకంటే నేను ఏమీ చెప్పలేను. ఎందుకంటే నేను ఒక 2 బిడ్డలను కనుక్కున్నాను కాబట్టి. ఏంటి మీ పేరు? నా పేరు వై రాజుబాబు. మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను హాస్పిటల్లో జాబ్ చేస్తాను. హాస్పిటల్లో జాబా? ప్రస్తుతం ఇక్కడ విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు? వెలగపూడి రామకృష్ణ బాబు. ఎందుకండి వెలగపూడి రామకృష్ణ? చేసే పనులన్నీ మంచిగా చేస్తారు, ఏదైనా చెప్తే కరెక్ట్గా చేస్తారు. అంటే ఇప్పటి వరకు చేసిన మంచి పనులు ఏమంటారు ఆయన చేసినవి? అన్ని విధాలుగా ముందు పేదవాడిని కానీ మధ్యతరగతి వ్యక్తిని కానీ అందరినీ సరిగ్గా చూసుకుంటారు ఆయన. ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి ఎంవివి సత్యనారాయణ ప్రస్తుతం పోటీలోకి దించారు. వైసీపీ పార్టీలో ఆయన ఎంపీగా కూడా ఉన్నారు. ఆయన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ? లేదు సార్, వెలగపూడికే పక్కాగా వెలగపూడి. ఎంవివి సత్యనారాయణ లేదు. జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుని ఉంది కదా, ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు అనుకుంటున్నారు పొత్తులో భాగంగా? అంటే జనసేన గురించి అయితే ఇంకా ఏం తెలీదు. వెలగపూడి రామకృష్ణ బాబు అయితే పక్కగా. వాళ్ళిద్దరు పొత్తు ఏ విధంగా ఉండబోతుంది స్టేట్ మొత్తం? పర్వాలేదండి ప్రజెంట్.
అన్న మీ పేరు? నా పేరు రాజ్బాబు అండి. మీది ఏ కాన్స్టిట్యున్సీ? అంటే ఏరియా అన్నారా? ఈస్ట్ కాన్స్టిట్యున్సీ. ఈస్ట్ కాన్స్టిట్యున్సీ. మీరు ఏం చేస్తుంటారు? నేను కొరియర్లో వర్క్ చేస్తానండి. కొరియర్లో. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ 1 మంత్లో ఉన్నాయి. ఇక్కడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో వెలగపూడి రామకృష్ణ బాబు, ఎంవి సత్యనారాయణ ఇంకా చాలామంది పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మీరు ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు ఈ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదండి, అంటే పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగుంది. ప్రస్తుతానికి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉందన్నమాట. ఈ చిన్న చిన్న ప్రభుత్వం నుంచి వచ్చి హెల్ప్ సంబంధించినవి ఉంటాయి కదా, డైరెక్ట్ వాళ్ళ చేతిలోకి వచ్చి అవుతున్నాయి అనమాట. దానివల్ల మ్యాక్సిమం టాక్ అయితే వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నాను, వస్తుంది అవకాశం ఉంది అనుకుంటున్నాం. అంటే జస్ట్ ఇక్కడ ఎంవి సత్యనారాయణ వెలగపూడికి ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది? అదే మనకు తెలియదండి, అంత లోతుగా నాకు లోతైన విషయాలు తెలియదు. కానీ అంటే జనాలు మాకు అంటే మా ఇదైన వాళ్ళు తెలిసినకైతే ఇది అనమాట సిచ్యువేషన్. ఇప్పుడు ఈ రకరకాల పథకాలు వస్తున్నాయి కదండి, ఇంకో రకాల వేరే ప్రభుత్వం వస్తే ఇంక ఇవన్నీ ఉండవు కదా. ఈ జనాల టాక్ అయితే ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి కానీ, చిన్న చిన్న వర్కులు చేసుకునే వాళ్ళకి అందరికీ, ఆటోలకు కానీ లేదా ఇంకోరు కానీ ఇలాంటి వాళ్ళకి సరిపోతుందండి, పర్వాలేదు. ఇప్పుడు ఇది వరకు ప్రభుత్వాలు అయితే ఇప్పటికి ఒక 5 రౌండ్లు ఓటు వేసి ఉంటానండి 5 సంవత్సరాల కలగా. అప్పుడు టీడీపీలో చూశాను, తర్వాత ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో చూసాం, తర్వాత వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ చూసాం. ఇది ముందు ఎన్నడూ లేని పథకాలు అనమాట ఇవి అయితే. నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉంది 2024? మాదైతే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాం. అంటే ఆయన ఎక్కువ జనాలకి దగ్గర అయ్యారు కాబట్టి ఆయన అనుకుంటున్నాం ప్రస్తుతానికి. అలాగే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? సూర్యసుందరరావు ఆచంట. మీరు ఏం చేస్తుంటారండి? ఇన్సూరెన్స్ అడ్వైజర్, ఎల్ఐసి అడ్వైజర్. ఓకే, మీకు అన్నీ తెలిసే ఉంటాయి మ్యాక్సిమం, ఇన్సూరెన్స్ ఏజెంట్ కాబట్టి. ప్రస్తుతం ఎలక్షన్స్ ఇంకా 1 మంత్లో ఉన్నాయి, అది చేరువలో ఉన్నాయి. మీరు ఈ తూర్పు నియోజకవర్గం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎటువంటి నాయకుడిని ఓటేసి ఎన్నుకోవాలనుకుంటున్నారు? ఎవరైనా సరే మొదట ఏ రకమైన వాగ్దానాలు ఇస్తారో స్వచ్ఛమైన వాగ్దానాలు, అంటే కరప్షన్ లేని వాగ్దానాలు, వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటాం. గ్యారంటీ కరప్షన్ లేని వాగ్దానాలు, అది అందులో మాత్రం సందేహమే లేదు. ఇక్కడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి నెక్స్ట్ ఎవరికి ఓటేసి మీరు ఎన్నుకోవాలనుకుంటున్నారు? ఎటువంటి నాయకుడిని మీకు ఇక్కడ కావాలనుకుంటున్నారు? జెన్యున్గా ఉండే నాయకులు ఉన్నారు, వాళ్ళని మాత్రం సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏ పార్టీ ఇక్కడ అధికారం చేపట్టే అవకాశం ఉంది తూర్పు నియోజకవర్గం? ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మేబీ టీడీపీ గ్యారంటీ. ఎవరు క్యాండిడేట్ అవ్వాలి టీడీపీ నుంచి? రామకృష్ణ బాబు గారు. రామకృష్ణ బాబు. ఎందుకు రామకృష్ణ బాబే గెలిచే అవకాశాలు ఉన్నాయి? వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఆయన మన పబ్లిక్ తోటి ఉండే రిలేషన్ బాగుంటుంది. ఆయన ఫస్ట్ ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది, రెస్పాన్స్ కూడా బాగుంటుంది. మిగతా వాళ్ళు ఏంటంటే వెళితే పట్టించుకోని పరిస్థితి, ఆ రోజు ఆ ఓటు వేసామా లేదా ఇంకంతే, ఆ పబ్లిక్ ఎవరో తెలియదు. మనం వెళితే రెస్పాన్స్ బాగుంటుంది ఫస్ట్. అంటే మేము ఏది ఉపయోగం చేసుకోలేదు కానీ బట్ ఏంటంటే ఆయన కొంచెం రిలయబుల్ పర్సన్, ఆయన ఆ రెస్పాన్సిబిలిటీ కూడా బాగుంటుంది అయింది. సో దట్ మేము దాన్ని లైక్ చేస్తుంటాం. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ, వైజాగ్ సిట్టింగ్ ఎంపీ ఎంవి సత్యనారాయణ కూడా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీలో దించారు. ఆయన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? నో, నథింగ్. ఆయన ఎఫెక్ట్ ఏమి ఉండదు. అది ఓన్లీ ఏంటంటే వాళ్ళని ఏదో కొంచెం ఓవర్టేక్ చేద్దామని ఉద్దేశంతో తీస్తున్నారు తప్ప యాక్చువల్గా ఎఫెక్ట్ ఏమి ఉండదు. నెక్స్ట్ టీడీపీ జనసేన పొత్తు ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? చేంజ్ మస్ట్. ఎందుకంటే మనం ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి పర్టికులర్ ఒకే దుకాణం అనుకుంటే కానీ వాళ్ళకే మనం లోకు అయిపోతున్నాం, గ్యారంటీ. అదే ఆల్రెడీ మొదట ఏం చెప్పారు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి, పబ్లిక్ ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాయి అందరికీ తెలుసు. నేను చెప్పేదే కాదు, 90% సఫర్ అవుతూనే ఉన్నారు ప్రజెంట్. సో దట్ ఏంటంటే తప్పదు, మరి ఇంకా మార్పు అనివార్యం. అంటే దేశంలో ఎన్నడూ లేనటువంటి సంక్షేమ పథకాలు ట్రాన్స్పరెంట్గా అందరికీ అకౌంట్లో వేస్తున్నాము. నేను న్యాయం చేశానని మీకు అనిపిస్తేనే ఓటు వేయండి, లేకపోతే లేదనేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? సంక్షేమ పథకాలు ఇచ్చారు అంటే జెన్యున్గా ఎంతమందికి వెళుతున్నాయి, ఆయన చెప్పిన జెన్యున్గా ఎంతమందికి వెళ్తున్నాయి, ఎంతమందికి వెళ్ళట్లేదు అని మనం ఒకసారి లెక్క చూసుకుంటే దాన్ని బట్టి మనం ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 100% వెళుతుందని నమ్మలేము, అలాగనే వెళదాం లేదు, కొంతమందికి మాత్రం వెళుతుంది అంతే. సంక్షేమ పథకాలు ఈ స్థాయిలో అవసరం అంటారా మీ పర్సనల్గా? నాట్ నెసరీ. ఎందుకంటే మనిషి పని చేస్తేనే యాక్టివ్గా ఉంటాడు తప్ప రిలాక్స్ అయిపోతే కనుక వాళ్ళకి లేజినెస్ వచ్చేస్తుంది.
మనిషి ఎవరికి వాళ్ళు పని చేసుకోవాలి, యాక్టివ్గా ఉండాలి పని చేయాలంటే. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు దగ్గర 60 దగ్గరికి వచ్చేస్తాం. పొద్దున్నే సాయం దాకా తిరుగుతూనే ఉంటాం, కాకిలా తిరుగుతూనే ఉంటాం. బట్ అంటే పని చేసుకోవడానికి అలవాటు పడాలి, రిలాక్స్ అయిపోకూడదు. రిలాక్స్ అయిపోతే కనుక ఇబ్బంది అది ఎప్పటికైనా సరే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కంటిన్యూగా అలవాటు చేసేస్తున్నారు రిలాక్స్గా. వాళ్ళు రేపు పొద్దున్న ఏమైనా పని చేసుకోవాలంటే 5 సంవత్సరాల తర్వాత కష్టమే, కొంచెం చాలా కష్టం అది. కంటిన్యూస్ వర్క్ ఉండాలి. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, హెల్తీగా మనం ఉన్నప్పుడు వాళ్ళు పని చేసుకోవాలి. ఏదో పని చేసుకుంటే కానీ లాభం లేదు అసలు, చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం అయితే కొంచెం చేంజ్ అయితే వచ్చింది, మార్పు అయితే అనివార్యం, గ్యారంటీ, నో డౌట్, ఇంకా సందేహమే లేదు. మరి చూడాలి, లెటెస్ట్. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏం జరుగుతుంది అనేది కూడా అది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఏమైనా జరగచ్చు లాస్ట్ మినిట్లో ఏమైనా జరగచ్చు, ఎనీథింగ్ హ్యాపెన్స్. అది కూడా లెక్కలోకి తీసుకోవాలి. లెక్కలోకి తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. అది సంగతి. థ్యాంక్ యూ. ఎక్కడ సార్ మీ పేరు? సార్ నా పేరు రాజు అండి. మీరు ఏం చేస్తుంటారు? ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నానండి. ఆంధ్ర యూనివర్సిటీ. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఇక్కడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎటువంటి నాయకుడిని మీరు ఓటేసి ఎన్నుకోవాలనుకుంటున్నారు? ప్రజెంట్ పరిస్థితుల్లో కాదు, గత 5 సంవత్సరాలతో గత పాత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కానీ పద్ధతులు కానీ సిస్టమేటిక్గా ఉన్నాయి. మనమైతే మా సైడ్ నుంచి అయితే ఎంవివి సత్యనారాయణ గారిని ఎంపీగా తీసుకొచ్చారు, మా ఎమ్మెల్యేకి. అతనే గెలిపించుకుంటాం. ఎందుకు ఎంవివి సత్యనారాయణ గెలిపించారు అంటే అతను చేసిన సంక్షేమం చూడండి, వీధి వీధికి మన గడప గడపకి కూడా వచ్చి ఏం జరుగుతుంది, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, అందరికి అందుతుందా లేదా చక్కగా వివరించి, ఎవరికి అందడం లేదో ఆ విషయాలు కూడా అతను చక్కగా అడిగి తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇంకెంతకంటే మంచి ప్రభుత్వం నా దృష్టిలో నాకు తెలిసి, నేను ఇప్పటికే 40 ఇయర్స్, నాకు ఈ 40 ఇయర్స్లో చూసుకుంటే ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కానీ పద్ధతులు కానీ అన్నీ కూడా బాగున్నాయని నా ఉద్దేశం. నాకు నచ్చినవి. ఎంవివి సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద ఒక మాట కూడా పార్లమెంట్లో మాట్లాడిన పరిస్థితి. అటువంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఇక్కడ స్థానిక ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ఏదో మనం అంటే మన ఎమ్మెల్యే గారు చెప్తే జరిగేది కాదండి. ఎంపీ గారు ఎమ్మెల్యే కానీ వాట్ ఇట్ ఈజ్ ఎవరైనా కానీ చెప్తే అయ్యే పని అంటే చెప్తారు, డెఫినెట్గా చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కాకపోతే ఇదంతా సెంట్రల్ ఇష్యూ అండి. ఇప్పుడు సెంట్రల్ అది తీసుకురాలేదంటండి. విజయసాయిరెడ్డి గారు చాలాసార్లు ఈ ప్రస్తావన కోసం ఒకసారి పార్లమెంట్లో అదే దాంట్లో విజయసాయిరెడ్డి గారు ఇక్కడ ఎంపీ కాదు, విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఇదే విశాఖపట్నానికి ఎంపీగా ఎన్నుకున్నటువంటి ఎంవివి సత్యనారాయణ ఒకసారి కూడా పార్లమెంట్లో గలం ఎత్తలేదు. ఆంధ్ర ప్రజల తరపున ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా గలం ఎత్తలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? లేదు, అలాంటి ఆరోపణలు చేయలేదని కాదండి. ఆల్రెడీగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ చాలా రోజుల నుంచి జరుగుతుందండి. మాకు తెలిసి రోజు పేపర్లో చూస్తున్నాం, దానికోసం మాట్లాడుతున్నారు. చాలా పార్లమెంట్లో చాలాసార్లు ప్రస్తావన తీసుకొచ్చారు. దానికోసం ఈ ప్రైవేటీకరణ చేయకూడదని వాళ్ళు కూడా చాలాసార్లు వినతి పత్రం కానీ ఇలా పెద్దలతో చెప్పవలసినవన్నీ చెప్తున్నారండి. జరగలేదు అనడానికి కాదండి, చెప్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సెంట్రల్ ఇష్యూ కాబట్టి అది వాళ్ళ నుంచి చేయాలి తప్పించి వీళ్ళు చెప్పడం మటుకు చెప్తున్నారు. నాకు తెలిసి నేను వార్తల్లో చూస్తున్నాను, పేపర్లో చదువుతున్నాను, మన ఈ సైడ్ నుంచి మటుకు అది గట్టిగా చెప్తున్నాను. చెప్పలేదు. 2024 ఎలక్షన్లో ఓవరాల్గా ఇక్కడ తూర్పు నియోజకవర్గం కావచ్చు లేదంటే రాష్ట్ర స్థాయిలో ఏ గవర్నమెంట్ ఏర్పడే అవకాశం ఉంది? మీరు ఎటువంటి గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఒకటండి, ప్రజలకు తెలుసు సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, ఎవరు ఇంటింటికి ఉంటున్నారు, అందరికీ తెలుసు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా అమ్మఒడి కావాలి, లేకపోతే పెన్షన్ చూడండి, ఇవన్నీ కూడా మాకు తెలిసి చాలా సక్సెస్గా జరుగుతున్నాయి. కాబట్టి ఈసారి 2024 కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందండి. అది